నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. రాఘవేంద్ర హోటల్ మేడిపల్లి పిల్లర్ నంబర్ 106. రాఘవేంద్ర హోటల్ అంటే తెలంగాణ స్టేట్ లా ప్రజలు చాలా ఇష్టపడతారు. ఎందుకు ఇష్టపడతారు అంటే హోటల్లో ఫుడ్ బాగుంటుంది. మరి స్టేట్ లా రాఘవేంద్ర హోటల్ ఏ హోటల్ అయినా ఫుడ్ బాగుంటుంది అని ఇష్టంతో ప్రజలు చాలా మంది ఇడ్లీ వడ కానీ దోశ కానీ పూరి కానీ నీట్నెస్ ఉంటుందని వసూలు జరుగుతుంది. కానీ మనకి సమాచారం ఏమొచ్చిందంటే రాఘవేంద్ర హోటల్లో ఈ పురుగులు వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి, ఈగలు వస్తున్నాయి, బొద్దింకలు వస్తున్నాయి, ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరి ఇదే హోటల్లో ఇది మూడోసారి అనుకోవచ్చు. మనము గతంలో ఒకసారి జరిగింది, రెండోసారి అయింది, మూడోసారి జరిగింది. చూసుకున్నట్టయితే మరి ఈ రాఘవేంద్ర హోటల్ మీద ఎందుకు పగబట్టడం జరుగుతుంది నాకు అర్థమైతలేదు. మరి ఇంత పెద్ద బొద్దింక అనేది ఎవరు లేపిస్తుర్రు, ఎందుకు వేస్తుర్రు, మరి ఏమన్నా ఈ హోటల్ మీద పగబట్టి చేపిస్తుర్రా, మరి కావాలని చేపిస్తుర్రా అని అర్థమైతలేదు. మరి ఆ పురుగుడు ఎంత లావు ఉన్నది, మరి బేకారం చేస్తున్నారు అర్థమైతలేదు. కావున నేను ఏమంటున్నంటే మరి ఇన్ని హోటల్లో ఉన్నాయి రాఘవేంద్ర హోటల్, మరి ఈ హోటల్ మీద ఎందుకు పగబట్టడం జరుగుతుంది? అట్లనే చూసుకున్నట్టయితే ప్రజలు ఇష్టపడి వచ్చే హోటళ్లకు మరి ఏ రకంగా వీళ్ళు ఎందుకు పురుగు చేస్తున్నారు, మరి వాళ్ళు డబ్బులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు, మరి తిన్న వాళ్ళు కస్టమర్ ఎవరైతే వచ్చిరో వాళ్ళు 2 లక్షలు అనుడైంది. మరి హోటల్ ఓనర్ కూడా రాఘవేంద్ర హోటల్ ఓనర్ కూడా నేను 10,000 ఇస్తాను అనుడైంది. ఇది ఎందుకు అవుతుంది? ఇట్లా కారణం తెలుసుకోవాలంటే ఒకసారి మనం ముందుకెళ్ళి తెలుసుకుందాము, అలానే ముందుకెళ్ళి చూసుకుందాము. ఏమైందమ్మా చెప్పండి చెప్పండి. దోశ తింటున్నాండి, దోశ తింటున్నా, సగం తినేసిన అయిపోయింది. మధ్యలో నేను మళ్ళీ కొంచెం కలుపుకొని అది మొత్తం ఆ పురుగు ఈ ఆలు మొత్తం కలుపుకొని నోట్లో పెట్టుకున్నా. పుచ్చుకునేసరికి తీసి కింద వేసేసరికి అది పురుగు కనిపించింది. సగం 4-6 కార్లు నా నోట్లోకి పోయింది. ఇక అప్పటి నుంచి నాకు 3 సార్లు వామిటింగ్స్ అయింది. ఎంతమంది వచ్చారు? నలుగురు వచ్చి 4 ప్లేట్లు చెప్పారా? ఒక పూరి, దోశ, 2 ఇడ్లీలు. రాఘవేంద్ర హోటల్ యజమాని ఏమంటుండు మీకు? ఏం రెస్పాన్స్ ఇస్తుంది? ఆయన ఏం చెప్పట్లేదండి. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చొని తింటున్నాము, పక్క బెంచ్ లో వేరే వాళ్ళు కూర్చొని తింటున్నారు. వాళ్ళు కూడా ఇట్లా కాదు, కరెక్ట్ కాదు కదండి, మీరు అట్లా ఎందుకు చేసిరని వాళ్ళని అడిగితే వాళ్ళని కూడా దబాయిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అంటే కస్టమర్నే బెదిరిస్తుండు, కస్టమర్నే బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటుంది? దీని మీద ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు నాకు ఇది పురుగుల దోశ పెట్టిరండి. ఇప్పుడు నా ప్రాణం ఏమన్నా అయింది అనుకో, నాకేమన్నా అయితే ఎవరండి రెస్పాన్సిబుల్ చెప్పండి? నాకు తల తిప్పుతుంది, నాకు నోరంతా ఒక లాక్ అనిపిస్తుంది. ఒకసారి చూడండి, ఈ పురుగు చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి. సరే నేను చిన్న పురుగు అంటే ఏదో అనుకోవచ్చు, కానీ చూడండి, ఇక చూడండి, ఇది ఒక పురుగు. ఏం పురుగు ఇదే చూడండి, స్మెల్ వస్తుందండి ఇదంతా. ఇప్పుడు నేను ఒక్కదానే కాదు, ఎంతో మంది దీని ఉండొచ్చు. ఇది ఎంతో మంది దీని ఉండొచ్చు. దీనివల్ల ఎంత మందికి ప్రాణ హాని ఉంటుందో మీరు చెప్పండి. ఒక్కరంటే ఏమో అడ్జస్ట్ పక్కన తీసి పెట్టేస్తామండి, ఇంతమంది తింటుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇట్లా ఎంతమంది రోజుకి తినిపోతున్నారు. ఏంది ఇది అని అడిగితే మేము లేని వాళ్ళమండి, మాకు రోజు కూడా ఇంత కాదని అంటే ఎట్లా? ఇప్పుడు నాకు హాస్పిటల్ వెళ్ళాలి, నాకు నోరంతా ఒక లాగా గుంజుతుంది. నాకు 3 సార్లు వామిటింగ్స్ అయినాయండి, నోరంతా ఒక లాగా ఉంది. దోశ తిన వల్ల వామిటింగ్? అవునండి. ఇట్లాంటి ఓనర్ ఏమంటుంది మరి? ఓనర్ ఏం సపోర్ట్ చేయట్లేదండి, రెస్పాండ్ లేదు. పోలీసు వాళ్ళు వచ్చారు, ఏంటమ్మా మీరు పోలీస్ కేసు సంబంధం అండి? వాళ్ళు వచ్చారండి, నాకు తెలియదు, వాళ్ళు వచ్చారు. మేము ఎక్కడ కూర్చున్నాము, ఓనర్ వచ్చేంత వరకు కూర్చున్నాము. రావాలి, ఫుడ్ ఇన్స్పెక్టర్ రావాలి, పోలీస్ కేసు సంబంధం? వాళ్ళు వచ్చారు, మమ్మల్ని అడిగారు. వచ్చింది అది ఓటు పట్టించుకోవాలి, ఓటు యజమాని చూసుకోవాలి కదా. ఎవరు రాలేదండి పోలీసు. ఎవరు వచ్చారు మేడం? ఇంకా ఎవరు వచ్చారు? ఇంకా మీ ఎంబడి ఎవరున్నారు? విజయ్ సార్ వచ్చారు, రమేష్ గారు. నలుగురం టిఫిన్ చేయడానికి రాఘవేంద్ర హోటల్ వచ్చామండి. మేడిపల్లి రాఘవేంద్రకి వచ్చాము, ఆర్డర్ చేసుకున్నాము. ఇడ్లీ వడ ఒకటి, ఈ దోశ పూరి ఆర్డర్ చేశారు. తింటున్నాము. సడన్ గా తను చూసుకోకుండా నోట్లో పెట్టుకుంది, ఆ పురుగు వచ్చేసి దాన్ని ఊచేసింది. చూసేసరికి పురుగు అది. నేను అరిసి పిలిచాను, ఎవరు రెస్పాన్స్ లేదు ఇక్కడ. సార్ పొరపాటు జరిగింది, మళ్ళీ సార్ జరగండి, ప్రాణానికి ఏదైనా అయితే. గతంలో రెండు సార్లు, ఇది మూడోసారి. ఇంకోసారి రిపీట్ అయితే ఒక్కసారి కూడా కాలేదని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు వచ్చినాక 2వ సారి మాకు తెలిసింది, కానీ 3వ సారి వాళ్ళు ఇంతవరకు ఒకసారి కాలేదని చెప్తున్నారు. 2 గంటలు వెయిట్ చేశాం మేము. ఇష్యూ ఏనికి కాదు, ఇప్పుడు మాకే కాదు కదా, ఎవరు మేము ఒకరిని తినలేదు కదా, ఎంతమంది తిన్నారు, ఎంతమంది కానీ జరుగుతుంది చూడలేదు కాబట్టి ఓకే. ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? కఠిన చర్యలు తీసుకోవాలి, వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. పక్క బెంచ్ తినే వాళ్ళని వాళ్ళు మీరెందుకు మాట్లాడుతున్నారు అని అంటే ఎట్లండి?
మీరు ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన ఎవరో ఫుడ్ ప్రిపేర్ చేస్తే సర్వ్ చేస్తాను, సర్వ్ సర్వ్ చేస్తే ఆయన కూడా ఆయన మీద దబాయిస్తున్నాడు. ఎంతమంది అంతే కదండి, ఇప్పుడు డైరెక్ట్ బెదిరిస్తున్నారు. అట్లా బెదిరియడం కరెక్ట్ కాదు కదా, చెప్పండి. ఒకరినంటే మేనేజ్ చేయగలుగుతారు, ఇద్దరిని మేనేజ్ చేయగలుగుతారు. ఇది రెండోసారి మూడోసారి అని మీరు చెప్తున్నారు. ఇది ఇట్లనే మనం ఊరుకుంటే ఇంకా జనాలకు ప్రాబ్లం కావచ్చు, ప్రాణాలు కూడా పోవచ్చు. ఎందుకంటే ఈ పురుగులన్నము ఒకసారి రెండు సార్లు అంటే ఏమో అనుకోవచ్చు. ఈ పురుగుల దోష ఏంది, ఇడ్లీ ఏంది, సాంబార్ ఏంది, సాంబార్లో ఎన్ని ఉంటాయో తెలియదు. ఒక్కసారి చూడండి, ఇలాంటి ఇవి పురుగులని అనుకుంటా. మా ఇంట్లో సపోజ్ పురుగే పడింది అనుకో, ఒక దాంట్లో ఎంట్రుక పడితే నేను అది తీసి ఇక్కడ అని నేను ఇది తిన్నానండి. ఎంట్రుకను కూడా నేను అది పక్కన పెట్టేసిన. సపోజ్ మనం ఏదో పడుతుంటే దాని గురించి ఎందుకు మనం ఆబ్జెక్షన్ చేయకూడదు అని చెప్పేసి పక్కన పెట్టేసిన. ఇది తినడం వల్ల ఇప్పుడు నాకు ఒక లాగా అనిపిస్తుంది. తీసుకోలేని పరిస్థితి. ఈ చిన్న చిన్న ఈ తాలింపు గింజలలో ఎన్ని పురుగులు వాడి ఉంటాయి మీరు చెప్పండి. దీంట్లో ఎవరైనా పురుగును గుర్తిస్తారా? మీరు చూడండి, అదే గుర్తిస్తారా? గుర్తించారు. అప్పటికి ఆయన అంటుండే ఈ రోజు ఫుడ్ ఏదో తేడాగా ఉందని ఒక అతను వచ్చి చనిపోయాడు. ఆయన అన్న ఇప్పుడు ఈ పురుగు అనేది బై మిస్టేక్ వచ్చింది. మేడం గారికి ఫ్యూచర్లో కానీ రేపు కానీ ఫ్యూచర్లో కానీ ఎప్పుడైనా మేడం గారికి ఏమైనా ఇబ్బంది కలిగితే దానికి రెస్పాన్సిబిలిటీ సార్ ఏమంటున్నా, అమ్మ ఒక నిమిషం, గతంలో ఇదే హోటల్లో మీ రాఘవేంద్ర హోటల్లో 2 సార్లు జరిగిందని మాకు సమాచారం వచ్చింది. అప్పుడు మీడియా వాళ్ళు వస్తే మీడియాలో కూడా బెదిరించి పోలీస్ స్టేషన్ వారని వాళ్ళనే బెదిరించిన రోజులు ఉన్నాయని కూడా మాకు సమాచారం వచ్చింది. ఇప్పుడు కూడా కస్టమర్లు మీ దగ్గరకు వస్తే వాళ్ళకు వచ్చిన వాళ్ళని బెదిరించడం అవి చేయడం మన దగ్గర అట్లాంటి గుణం కాదు సార్. మనం ఉన్నదే పబ్లిక్ సర్వీస్ చేయడానికి. అందుకే మేము ఇంతమంది వర్కర్స్ తోని ఆర్గనైజ్ చేసి ఫుడ్ సర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు అదేనండి, వాంతులు అయినాయని అంటున్నారు సార్. 1 మినిట్ సార్, వాంతులు అయితే కాలేదు. నా అన్నంలో పురుగు వచ్చిందని ఎంత క్లియర్ గా అయితే ఇక్కడ వీడియో ఉందో, ఆ వీడియో వామిటింగ్ అయినట్టు కూడా మనకు ప్రూఫ్ ఉండాలి కదా సార్. సరే పోలీసులు ఎందుకు, అదే ఒక నిమిషం అండి, ఒక నిమిషం, మీరు పోలీసుకి ఎందుకు ఇన్ఫార్మ్ చేశారు? వాళ్ళ బాధ మీకు చెప్తున్నారు. ఓనర్ అంటే కస్టమర్లు దేవుళ్ళు, కస్టమర్లు అన్ని వాళ్ళు చెప్పినప్పుడు మీరు పోలీస్కి ఎందుకు ఫోన్ చేసి ఇక్కడ వాళ్ళు పోలీస్కి వెళ్దామని అంటే డబ్బులు అని అంటున్నారు సార్. సిరా ఎన్ని డబ్బులు? లక్షలు అడుగుతారా, వేలు అడుగుతారా? ఏమన్నా లక్షలు అడిగినారు సార్. లక్షలు అడిగిరా? 10 లక్షలు మీరు 20 రూపాయలు 30 రూపాయలు దోషంగా 1 లక్ష రూపాయలు అడుగుతారా అండి? చెప్పండి. లక్షలే అడిగారు సార్. అందుకే నేను ఇంకేం మాట్లాడలేక ఇక్కడ వరకు వచ్చిన. పక్కనే ఉన్నారు, మీ పక్కనే ఉన్నారు కదా. అందుకే అక్కడే లక్షలు అడిగిరా? నువ్వు అన్నావండి, ఏమన్నావు? నేను పైసలు ఇవ్వలేనమ్మా, నాకు రోజు అంత కాదండి. నేను నోరు అడిగాను, నేను డబ్బులు అడిగినా? అడిగారు మేడం. నేను కూడా విన్నాను, ఇక్కడే ఉన్నాను. 10 లక్షలు మీరెందుకు 10,000 ఆగమ్మా, మీరు ఎందుకు 10,000 ఇస్తారు అన్నారు? ఎందుకంటారు మీరు? అదే సార్, నేను అంత 2 లక్షలు కట్టే అంత పెద్ద మనిషిని కాదు. 5,000 10,000 ఇవ్వగలుగుతా అని చెప్పి వామిటింగ్ కోసం అన్నారేమో మీరు. వామిటింగ్ అయితే దానికోసం మేడం కి వామిటింగ్ అయితే అన్నారు. ఏదో మెడికల్ ఏమైనా చేసుకుంటారేమో, వెళ్తారేమో అని చెప్పేసి ఆ విధంగా మీరు అన్నారు. అంతేగాని మెడికల్ విషయంలో అంటే ఏమన్నా ఆమెకి ప్రాబ్లం అయితే మెడికల్ విషయంలో 10,000 ఇస్తాను మీరు అన్నారు. అట్లా ఇప్పుడు ఏంది, వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటారు? కస్టమర్ కి ఏం చెప్తాం అనుకుంటారు? ఇది నేనైతే రిక్వెస్టెడ్ ఫుల్ గానే మాట్లాడినా సార్. ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ గానే అడుగుతున్నా సార్. మిస్టేక్ అయింది సార్, కాదంటలేను, మిస్టేక్ అయింది. కాదు సార్, చిన్నప్పుడు కదా, చాలా చిన్నప్పుడు కదా, ఎందుకు చూసుకుంటే ఎందుకు అంత కేర్లెస్ అంటే సార్? అది కేర్లెస్ అని కాదు, బై మిస్టేక్. అది చూడండి కదా ఎంత పెద్ద, బై మిస్టేక్. అది మరి ఎగిరి వచ్చి పడ్డదా ఏదో అనేది మనకు తెలియదు సార్. కానీ మిస్టేక్ అయితే అయింది. నేను ఏమంటున్నా, మేడం ని రిక్వెస్ట్ చేసిన సార్. ఇప్పుడు కూడా మీరు రాకముందు కూడా మేము మేడం ని రిక్వెస్ట్ చేసాం సార్. ఇప్పుడు సార్ వాళ్ళు ఏమంటున్నారు, మేడం వాళ్ళు ఏమంటున్నారు, మాకు పోలీస్ స్టేషన్ వద్దంటున్నారు, కంప్లైంట్ వద్దంటున్నారు, మనీ వద్దంటున్నారు. మరి ఏం కావాలి సార్? ఆ ప్రెస్ మీట్ లోనే చెప్తున్నా సార్, నేను డబ్బులు 2 లక్షలు అడిగారు సార్. 2 లక్షలు డిమాండ్ చేసిర్రు, నేను ఇవ్వలేను ఆ డబ్బులు అని చెప్పాను సార్. మెడికల్ ఒకటే అడిగారు. మెడికల్ వాళ్ళకు ఏమన్నా అయితే మెడికల్ ఆమె వాంతి అవుతుందని అన్నది. మిమ్మల్ని అడిగితే వాంతి అవుతలేదు అని అన్నారు. ఈయన అడిగిన బయట నుంచి వచ్చిన కాబట్టి మిమ్మల్ని అడిగితే వాంతి అయింది అన్నారు. ఈయన అడిగితే వాంతి లేదు సార్, సీసీ కెమెరాలో చూడొచ్చు అని ఆయన అన్నాడు. సరే, అవన్నీ మనం చూడలేదు కాబట్టి నేను ఒక్కటే చెప్పిన, ఏమైనా ఆరోగ్యపరంగా ఇప్పుడు కానీ ఇంకా అయినట్లు కానీ ఇక్కడే ఉంచుతారు. ఇప్పుడు ఓనర్ ఉన్నాడు కదా, తను మాట్లాడతాడు, ఇవన్నీ తన మాట్లాడాలి, మనం కాదు.
ఆయన ఏం చెప్తాడు, ఏం నిర్ణయం తీసుకుంటాడు, ఆయన ఏం చెప్తాడు తన సార్ ఇంకా ఆల్రెడీ చెప్పేసిన, నేను చెప్పాలనుకునేది చెప్పేసినాను. ఓకే, ఇది పరిస్థితి. లోపల మాట్లాడే విషయం ఏంటంటే ఆ సంఘటన జరుగుతుంది, అలా డిమాండ్ కానీ కథ కానీ ఆ పురుగు చూసిన చాలా పెద్ద ఉంది. మరి కావాలని వేసినట్టున్నది, మరి ఎందుకు వేస్తున్నారో తెలియదు, దేనికోసం వేస్తున్నారో తెలియదు. మరి గతంలో జరిగింది. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది మీడియా వాళ్ళని కూడా రావేంద్ర హోటల్ వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు అని, అది చేస్తున్నారు అని వాళ్ళ బెదిరింపు కాళ్ళు, లేకపోతే మేము మీద కేసు పెడదామని అనుడు కూడా సమాచారం వచ్చింది మాకు. వాస్తవానికి మీడియా వాళ్ళు అట్లా చేయరు. మరి మీరు ఎందుకంటారు మాకు అర్థమైతే లేదు. కావున ఏదన్నా సమస్య ఉంటే మీడియా అనేది ప్రజల కోసం ఉంటుంది, ప్రజల గొంతులాగా ఉంటుంది. కాబట్టి మీరు అట్లా మాట్లాడొద్దు. ఈ హోటల్ రావేంద్ర హోటల్ ఓనర్ కూడా మరి కొంతమంది చెప్పుడు కూడా నాకు నిన్న కూడా చెప్పారు, అన్న గిట్ట ఇంతకుముందు గతంలో ఒకసారి జరిగితే ఇదే ఇష్యూ గిట్ట జరిగితే మమ్మల్ని పోలీస్ స్టేషన్ పట్టిస్తాను బెదిరించారు అన్న అని మన మీడియా మిత్రుల్ని అన్నారని హోటల్ వాళ్ళు అన్నారట. కావున అట్లాంటిది ఉంటే మేము చర్యలు తీసుకుంటాము. మేము మీకోసము ఎక్కడో సమస్య ఉండే కొట్టడానికి మనం ఉంటాం. కాబట్టి మా కేకే న్యూస్ అయితే ఎక్కడ ప్రాబ్లం వచ్చినా మాట్లాడి రెడీ ఉంటాము. కానీ ఇట్లాంటి విషయంలో మాత్రం ఫుడ్ విషయంలో చాలా ఇంపార్టెంట్. దాని మీద మేము ఇంకా సరైన చర్యలు తీసుకుంటాం దీనిపైన. కావున కేకే న్యూస్ ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. చూస్తున్న